మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో సడన్ గా ఒక స్ట్రేంజ్ పర్సన్ వచ్చి దూరిపోయి గడిపెట్టేసి మనల్ని బయటకు వెళ్ళడానికి దారి లేకుండా చేసేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు అన్ని తీసుకొని రా అని చెప్పేసి భయపెడితే మీరేం చేస్తారు? ఆగండి ఆగండి, అసలు ఫస్ట్ పానిక్ అవ్వకండి. నేనైతే ఫస్ట్ వంట రూమ్ లోకి వెళ్ళిపోయి కారం డబ్బా అయితే తీసేసుకుంటాను. కారం డబ్బా కంటే పెద్ద ఆయుధం ఆడవాళ్ళకి ఏదీ లేదు. ఎందుకంటే మనం కత్తి తీసుకున్నా లేకపోతే ఏదైనా కొట్టడానికి తీసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ బలానికి మనల్ని ఈజీగా అడ్డుకుంటారు. అదే ఈ కారం అనుకోండి, చేతి నిండా ఒక గుప్పెడు కారం తీసుకొని వాడి ముఖాన కొడితే వాడు కళ్ళు మూసుకున్నా కూడా నోట్లోకి ముక్కులోకి పోయి అల్లాడతాడు. వాడిని వాడు డిఫెండ్ చేసుకోవడానికి అస్సలు పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఈజీగా ఏది దొరికితే అది తీసుకొని కొట్టి తరిమేయచ్చు బయటకి. మనం భయపడితే వాడికి ఇంకా ధైర్యం పెరుగుతుంది. మనకి లోపల భయం ఉన్నా కూడా అస్సలు బయటకు చూయించకుండా ఇలా చేసేస్తే దెబ్బకి వాడే భయపడి పారిపోతాడు. ఏంటండి ఇంత వైల్డ్ గా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఏం చేద్దామండి, బయట సొసైటీలో జరిగే నేరాలు ఘోరాలు అన్ని చూసి మైండ్ ఇలా ట్యూన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ట్యూన్ చేసుకుంటేనే కదా కొంచెం ధైర్యంగా ఉండగలం, జాగ్రత్తగా ఉండగలం. సో అదన్నమాట మ్యాటర్. కంపేరింగ్ టు మెన్, ఉమెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కొంచెం వీక్ ఉంటుంది. సో మనం అవసరమైనప్పుడు కండబలం కంటే కూడా ఇలా బుద్ధి బలం యూజ్ చేస్తే చాలా జాగ్రత్త పడచ్చు. ఇక్కడైతే నేను బ్యాచిలర్ స్టైల్ పులావ్ అయితే చేశాను. కొన్ని బేసిక్ వెజిటబుల్స్ యూజ్ చేసుకొని చాలా టేస్టీ ఉండే పులావ్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ అండ్ నెయ్యి యాడ్ చేసేసుకోండి. హాఫ్ అండ్ హాఫ్ క్వాంటిటీలో. అందులో కొన్ని బేసిక్ పులావ్ దినుసులు అయితే యాడ్ చేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ మిశ్రమాన్ని బాగా మగ్గించుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అది బాగా మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ లో అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని అందులో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ అయ్యాక చూస్తే టేస్టీ పులావ్ రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.